నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని గోశాలతో పాటు వాసవి ఏజెన్సీ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని వెంకటేష్ థియేటర్ పక్కనున్న పాత గోశాల వద్ద గాయత్రి గోసేవా సమితి ఆధ్వర్యంలో వేముల రమేష్ ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పాటు పాత బస్టాండులో వాసవి ఏజెన్సీస్ యజమాని శేషఫని మట్టి వినాయకుని విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రజలకు విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలు పూజిస్తే పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందన్నారు. తమ టీజీవీ సంస్థల తరపున కర్నూలు నగరంలో మట్టి వినాయకుని విగ్రహాలే పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కుల మతాలకు అతీతంగా కర్నూలులో అన్ని పండుగలు ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటున్నట్లు ఆయన చెప్పారు. జై గణేష. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో మట్టి గణపతిని పెట్టి పూజించే ఆనవాయితీ మన హిందువులకందరికీ ఉంది. అందువలన ప్రకృతిలో, పర్యావరణంలో ఒక భాగంగా మేము మా వాసవి ఏజెన్సీస్ తరఫున గత 13 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయక విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. మొదటగా 100తో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మేము దాదాపుగా 1000 విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మేము ఇలా చేయడానికి కూడా మా నాయకుడైన టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈసారి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. అందరికీ తెలుసు, కర్నూలులో వినాయక చవితి కానీ, నిమజ్జనం కానీ ఈ కార్యక్రమాలు స్టేట్ వైడ్ నంబర్ 1 జరిగేది. ఎక్కడైనా 9 రోజులు పండగ లెక్క హ్యాపీగా అందరు కూడా సెలబ్రేషన్ చేసుకునేదంటే స్టేట్లో మన కర్నూలు ఫస్ట్ ఉంటుంది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది, దాదాపు నాకు తెలిసి 40 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. ఒకటి ఏమంటే ఒక 15-20 ఇయర్స్ నుంచి నేను కూడా మా టీజీవీ స్పోర్ట్స్ నుంచి, టీజీవీ గ్రూప్ నుంచి అవేర్నెస్ తేవడం జరిగింది. దాని భాగంగా చాలామంది ఆర్గనైజేషన్స్ లైక్ ఇప్పుడు వాసవి ఏజెన్సీస్ శేషపాన్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి మట్టి వినాయకులు ఫ్రీగా ఉచితంగా ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా వినాయక చవితి కమిటీ మెంబర్స్ కూడా ఛాన్సాలు అనుకున్నా డిస్కస్ చేసి ఫ్యూచర్లో కర్నూలులో ఎక్కడ లేని రాష్ట్రంలో కర్నూలులో అన్ని మట్టి విగ్రహాలు చేసేదానికి ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా చెయ్యాలా, మనం కూడా సాధించేదానికి ప్రయత్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా కుల మతాలు అందరూ కూడా హ్యాపీగా కలిసిమెలిసి చేసుకుంటారు. పండగ వాతావరణం ఎప్పుడు ఉంటుంది. జనరల్గా చూస్తుంటే ముస్లిమ్స్ది పండగ రావడం జరుగుతుంటుంది, హిందూస్ది జరిగినప్పుడు వాళ్ళది, అంటే ఇట్లా ఆల్ మిక్స్ అయినా ఎవరికి వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా అందరూ కలిసిమెలిసి చేసుకోవడంలో మన కర్నూలు మాత్రం ముందు ఉంటుందని భావిస్తూ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే ఆర్థిక సహాయం వరం లాంటిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తన సిఫార్సు మేరకు 13 మందికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో 13 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అందజేశారు. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్ ఆర్మాన్ కు 19,944 రూపాయలు, మరియమ్మకు 65,000, షేక్ షేకున్ కు 61,572, లక్ష్మీనారాయణకు 1,25,343, మీసాల మాధవస్వామికి 85,000, రెహానా సుల్తానాకు 25,574, నజీర్ అహ్మద్కు 55,000, నీలం మాధవరాయుడుకు 1,19,708 రూపాయలు, రాజకుమార్ రెడ్డికి 1,14,574, షేక్ కాజాబీకు 1,04,196, సుబ్బరామయ్యకు 71,922, గౌండ అబ్దుల్ వహీద్కు 43,565, ఉప్పు రామపద్మకు 3,35,520 రూపాయల చెక్కులు మంత్రి టీజీ భరత్ అందజేశారు. మొత్తం 12,26,918 రూపాయలు విలువ చేసే చెక్కులు అందజేశారు. ఆపద సమయంలో కర్నూలు నియోజకవర్గం ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి టీజీ భరత్ కు కృతజ్ఞతలను తెలిపారు. చెక్కులు అందుకున్న వారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి టీజీ భరత్ల మేలు మరిచిపోలేని సంతోషం వ్యక్తం చేశారు.
మాది కాకినాడ అండి. అయితే మా చెల్లండి ఈమె రమా పద్మజ. అలా ఆయన గారికి జ్వరం వచ్చండి. మా మావయ్యని ఇచ్చి పెళ్లి చేశామండి. 2 ఆడబిడ్డలు. అతను లారీ డ్రైవర్ అండి. అయితే ఒకరోజు జ్వరం వచ్చి పడిపోయారండి. అది జీబీఎస్ అండి. ఎన్ని వేలు ఒళ్ళంతా చచ్చిపడిపోయిందండి. 10 లక్షలు దాకా ఖర్చు చేసామండి, లేవలేదు. మా ఊరు అంతా తిరిగామండి. కాకినాడ అది ఎవరి వల్ల చేయలేదండి. సారే చెప్పుకున్నామండి మేము. సారే మాకు ఇంత సహాయం చేశారండి. సారే సహాయం చేశారండి. 3,35,000 చెల్లి సార్ నేను చేస్తానని చేశారండి. సార్ వల్ల అయిందండి ఈ పని. అంత సార్ వల్ల 10 లక్షల దాకా ఖర్చు అయిందండి. కానీ సార్ మాకు ఇంత రప్పించారండి. అయింది అయ్యండి. కాకినాడ నుంచి వచ్చి ఈ పని సార్ వల్ల అయిందంటే అండి. సార్ చాలా రుణపడి ఉంటామండి మేము సార్కి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజక విద్యార్థుల ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన రజక విద్యార్థులకు ఆయన ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కుల వృత్తిదారుల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందరూ అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. రజకులకు అవసరమైన దోబి ఘాట్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన విధానాన్ని తీసుకుని వస్తున్నామని తెలిపారు. ఆదోనిలో రజకుల కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలను ప్రకటించారు. కర్నూలు నగరంలో అంబేద్కర్ భవనంలో జరిగినటువంటి 7వ రజక విద్యార్థుల నగదు బహుమతులుగా ఈరోజు దాదాపుగా 100 మంది పైగా మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకు మన బస్తిపాటు ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారి చేతుల మీద నగదు బహుమతులు కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ఇవ్వడం మాకు చాలా సంతోషము. బీసీలను అందరిని కూడా కలుపుకొని పోయే నాయకత్వం గుణం ఉన్నటువంటి వ్యక్తి మన బస్తిపాటి నాగరాజు అన్న గారికి మేము ఒకసారి కలిసి అన్నను విన్నవించుకున్నాము. చెప్పిన దాని టైంకి ఆయన అటెండ్ అయ్యాడు. చాలా సంతోషము. మాకు రజక కులవృత్తికి కాకుండా ప్రత్యేకంగా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి దేవాలయాలలో కూడా మేము దేవాలయాలలో మాకు ఆ దేవాలయ ఆలయంలో మాకు చేసేటువంటి ఆ విధానాన్ని మాకు ఇవ్వండి అని మేము కూడా అడగడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్సీ ద్వారపు రామారావు గారు కూడా పార్లమెంటులో శాసనసభలో కూడా మాకు ఇది లేవనెత్తాడు. దేవాదాయ శాఖలో మాకు ఉద్యోగాలు అవకాశం కల్పించమని మేము ప్రాధాయపడుతున్నాం సార్. కర్నూలు పట్టణంలో 7వ రజక విద్యార్థుల ప్రతిభా పురస్కారాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి మీడియా పాత్రికేయులకైతేనేమి ముఖ్యంగా నేను 2 అంశాలు చెప్పగలను. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో చూశారు, ఏ రోజు కూడా ఈ విధంగా విద్యార్థులకు వారి కులవృత్తుల్లో నైపుణ్యం సాధించేటువంటి వాళ్లకు ఈ విధంగా చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించలేదు. అంటే అంత దుర్దినం నడిచింది అప్పట్లో. బీసీల్లో ఒక ఉపకులమైనటువంటి రజకులు ప్రతి గ్రామంలో వాళ్ళు లేనిదే మనం ఒకరోజు కూడా బయట నడవలేము. అటువంటి వాళ్ళు కూడా విద్యార్థులుగా వాళ్ళు మంచి ఉన్నత పదవులు సాధించాలంటే విద్య కావాలి. కాబట్టి అందులో వాళ్ళు ప్రతిభా పురస్కారాలను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కర్నూలు పట్టణంలో. దాన్ని నేను నా వంతుగా వాళ్ళకి సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే పార్టీ పెట్టారో ఆ ఆశయాలను సువర్ణాక్షరాలతో రాస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం చాలా గొప్పది. అందులో భాగంగా మాలాంటి వాళ్ళైతేనేమి రజకులు కూడా ఇందాక వేదికల మీద చెప్పారు, మీరంతా విన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎవరున్నారు, రజక్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళని రాజకీయంగా కూడా పైకి తీసుకొస్తానటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది బీసీలకు వెన్నుదనగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి రామారావు గారిని ఆశయాలను ఏ విధంగా పాటిస్తున్నారో మీరు కూడా గవర్నమెంట్ చేసే పనులను మీరు కూడా ప్రపంచానికి చాటి చెప్పాలా.
మీరు మీడియా వాళ్ళు మమ్మల్ని పదే పదే వచ్చి యక్ష ప్రశ్నలు వేయడం కాదు. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండింది, ఈ ప్రభుత్వంలో బీసీలు ఎంత స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ధైర్యంగా వచ్చి మీటింగ్లో ఈ మీడియా సమావేశాలు పెట్టి వాళ్ళ బ్రహ్మాండంగా వాళ్ళ వృత్తులను చైతన్యపరుచుకుంటూ సమాజానికి ఎటువంటి విధంగా ఉన్నారో, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు ఒకసారి గమనించాలా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి దివంగత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు కోరారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరుతూ పెద్దపాడులోని ఆయన నివాసం వద్ద ప్రజా సంఘాల నాయకుల నిరాహార దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరుతూ పెదపాడులోని ఆయన నివాసమైన నీతి భవన్ వద్ద ప్రజా సంఘాల నాయకులు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి చెందిన నక్కలమిట్ట శ్రీనివాసులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పరమేశ్వరయ్య, దామోదరం రాధాకృష్ణ, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దివంగత దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టడం సమంజసమని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నత పదవులను అలంకరించినప్పటికీ దామోదరం సంజీవయ్య చివరకు స్వగ్రామంలో ఇల్లు కూడా నిర్మించుకోలేని విధంగా అవినీతి మచ్చలేని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. ఈ తరం రాజకీయ నాయకులకు దామోదరం సంజీవయ్య జీవితం ఆదర్శప్రాయమని వివరించారు. అలాంటి వ్యక్తిని స్మరించుకుంటూ కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టే వరకు తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలంటనే డిమాండ్ చాలా ప్రతిష్టాత్మకమైన డిమాండ్. ఆయనలాగా నీతిమంతుడిగా ఉండి మరి వృద్ధాప్య పెన్షన్లు ఆ రోజుల్లోనే శాంక్షన్ చేసి మరి బీసీలకు 28% రిజర్వేషన్లు ఏర్పాటు చేయడంలో కూడా తన యొక్క పాత్రను పోషించి మొట్టమొదటిసారిగా నిజాయితీని నిరూపించుకున్నాడు. పేదల పట్ల పక్షపాతి అని పేదల పక్షపాతిగా ఉండి ఈరోజు ఎంతమంది కార్యక్రమాలు రాజకీయ నాయకులు చేస్తున్నారో చూస్తున్నాము. మరి విలువలతో ఎంత మాత్రం చేస్తున్నారో చూస్తున్నాము. అటువంటి నిజాయితీ కలిగిన వ్యక్తి పేరు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాము. నీతిగా పరిపాలన చేసి ఎవరైతే పరిపాలన చేసినారో అలాంటి నాయకుల పేర్లు పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ప్రజల డిమాండ్ను అంగీకరించి మరి పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. అదే ఇంకా కర్నూలు జిల్లాలో ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ప్రజల్లో నానుతా ఉంది. ఒక నీతిమంతుడు, మరి మచ్చలేని నాయకుడు, మరి ప్రజలకు బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి, ఏసీబీ కార్యాలయాన్ని స్థాపించిన వ్యక్తి, తర్వాత ఇంకా అనేక సంస్కరణలు ప్రజలకు పట్టాభూములు పంచి ఈ విధంగా ఎన్నో సంస్కరణలు చేసి నీతిగా పరిపాలించినటువంటి దామోదరం సంజీవయ్య గారు ఈ జిల్లాకు నామకరణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా యొక్క ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దామోదరం సంజీవయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా చేశారు. ఏఐసిసి అధ్యక్షులుగా కూడా ఆయన కొనసాగారు. భారతదేశంలోనే పేరెన్నిక కన్నా రాజకీయ నాయకుడు, అంతేకాకుండా నిస్వార్థపరుడు. ఈ ఇండ్లు చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత త్యాగమూర్తి అని, ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడని. ఇంతకుముందు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే రాజకీయ లక్షణంగా ఉండేది. ఇప్పుడు ఆ రాజకీయాలు రంగులు మారిపోయినాయి. ఊసర వెళ్ళి కదా రంగులు మార్చినట్టు రంగులు మారిపోయి లాస్ట్కు రాజకీయం వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి మహానుభావుని పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరడం చాలా సమంజసమైనటువంటి విషయం. అదేమి అసమంజసమైన కోరిక కాదు. ఒక నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకు ఆదిపురుషుడు ఆయన. ఒక విధంగా బలిజలను బీసీలుగా మార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక దామోదరం సంజీవయ్య గారు. అందుకు బలిజలందరూ కూడా ఈ రోజుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాము. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో తమ కోచింగ్ సెంటర్ అభ్యర్థులు ప్రతిభ కనపరిచి ఉద్యోగాలు సాధించారని ప్రతిభా కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ అరుణాచలం రెడ్డి అన్నారు.
నగరంలోని ప్రతిభా కోచింగ్ సెంటర్లో డిఎస్సి ఫలితాల సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. 6 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో నగరంలోని ప్రతిభా కోచింగ్ సెంటర్ అభ్యర్థులు ప్రతిభ చాటారు. ఈ నేపథ్యంలో ప్రతిభా కోచింగ్ సెంటర్లో కేక్ కట్ చేసి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా కోచింగ్ సెంటర్ అధినేత డాక్టర్ అరుణాచల్ రెడ్డితో పాటు ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభా కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ అరుణాచల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో తమ కోచింగ్ సెంటర్ అభ్యర్థులు ప్రతిభ కనబరిచి ఎంతో మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. 1996లో ప్రారంభమైన తమ సంస్థ గత 30 సంవత్సరాలుగా డిఎస్సి ఫలితాలలో తిరుగులేని విజయం సాధిస్తూ ముందుకు సాగుతోందని వివరించారు. ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో తమ కోచింగ్ సెంటర్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీ విభాగంలో 28 మంది ఎంపిక కావడం అభినందనీయమని చెప్పారు. దాదాపు 400కు పైగా ఉద్యోగాలు సాధించడం తమ కోచింగ్ సెంటర్ ప్రతిభకు నిదర్శనమని చెప్పారు. డిఎస్సి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు మాట్లాడుతూ, విజయానికి మారుపేరు ప్రతిభా కోచింగ్ సెంటర్ అని చెప్పారు. డిఎస్సి ఎప్పుడు జరిగినా ప్రతిభా కోచింగ్ సెంటర్ అభ్యర్థులు మంచి ర్యాంకులతో ముందుంటారని చెప్పారు. ప్రస్తుతం విడుదలైన డిఎస్సి ఫలితాల్లో కూడా తామే ప్రతిభ కోచింగ్ సెంటర్లో ఇచ్చిన శిక్షణ వల్ల మంచి ర్యాంకులు సాధించామని వెల్లడించారు. ఇందుకు ప్రతిభా కోచింగ్ సెంటర్ అధినేత అరుణాచల్ రెడ్డికి ధన్యవాదాలను తెలిపారు. ఈ రోజు మాకు చాలా ఆనందమైన రోజు. ఎందుకంటే 1996 లో ప్రతిభ అనే విద్యా సంస్థను కర్నూలు పట్టణంలో స్థాపించి మా మిత్రుల సహాయం చేత ఈ రోజు అంటే నియర్లీ 30 సంవత్సరాలు అవుతుంది. 96 లో ఎలా ఫలితాలు సాధించామో 30 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తూ ఈడిఎస్సి కూడా అటువంటి ఫలితాలే పునరావృతం కావడం అనేది సమాజం నాకు ఇచ్చినటువంటి దక్షిణాన్ని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రన్ చేసి క్లోజ్ చేసుకోవడము మళ్ళీ వెళ్ళిపోవడము అలా కాకుండా 30 సంవత్సరాల నుంచి ఇదే ఫలితాలను సాధిస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఈడిఎస్సికి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ కోచింగ్ అలాట్ చేసినటువంటి వాళ్ళలో మన దగ్గర ఎస్సీ విద్యార్థులు 123 మంది, ఎస్టీ విద్యార్థులు 46 మంది కోచింగ్ తీసుకున్నారు. గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ 15% వస్తేనే అమౌంట్ పే జరగడం జరుగుతుంది, లేకుంటే లేదని 20% అమౌంట్ కట్ చేసి చేయడం జరిగింది. దానికి కసిగా పనిచేయడం వల్ల ఈరోజు అవుట్ ఆఫ్ ఆ 169 మెంబర్లో ఓపెన్ కాంపిటీషన్లోనే 28 మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా నియర్లీ ఒక 58 నుంచి 60 మందికి ఉద్యోగాలు వస్తూ రాష్ట్రంలో మేబీ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. రేపు ఫలితాలు వస్తే ఆ పొజిషన్ మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చినారు అంటే ఎవరెవరు సహాయం చేసింటే వచ్చింటారు. ఆ సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి విద్యార్థులు మీకు ఎక్కడైనా వెదరైతే సహాయం చేయవలసిందిగా మీ ముందు వాళ్లకు సలహా ఇస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటిది ఏది అంటే ప్రతిభా కోచింగ్ సెంటర్. మరి ఆ ప్రతిభా కోచింగ్ సెంటర్లో 2008 డిఎస్సిని మనం తీసుకుంటే ఆ 2008 డిఎస్సిలో కర్నూలు డిస్టిక్ టాపర్గా బి లక్ష్మీ నరసింహులు అనేటువంటి వ్యక్తి సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది. ఆ 19 సంవత్సరాల తర్వాత ఆ చరిత్రను తిరిగి రాసినటువంటి మరొక వ్యక్తి, ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నాగరాజు అనేటువంటి వ్యక్తి. మరి ప్రతిభ గురించి మనం మాట్లాడినట్లయితే ప్రతిభ పేపర్ అనాలిసిస్ కానీ ప్రతిభలో ఇచ్చేటువంటి కోచింగ్ కానీ అన్ని విధాలుగా పిల్లలకు సూచనలు సలహాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. నేను ప్రతిభ కోచింగ్ సెంటర్ 2017లో ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను. తర్వాత అప్పుడు జస్ట్ పాయింట్స్లో మిస్ అయింది నాకు జాబు. తర్వాత 2019లో మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాము. అప్పటి నుంచి సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ పేపర్ చెయ్యాలి అంటే చాలా టఫ్ అన్నమాట. ప్రతిభ క్వశ్చన్ పేపర్ అనేది అది మాకు చాలా బాగా ఉపయోగపడింది. కరోనా సమయంలో కూడా అరుణాచలం సార్ చాలా బాగా మాకు హెల్ప్ చేశారు. ఆర్థికంగా కూడా అంటే మేము డబ్బులు కట్టలేం సార్, మేము ఎగ్జామ్స్ రాయలేం సార్ అని అంటే కూడా సార్ ఏం లేదులేమో మనదే కదా వచ్చి ఫ్రీగానే రాసుకోండి అని కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. దాని సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కనిపించినా నా మీద నాకే నమ్మకం లేదు, నేను 3 జాబులు కొడతాను అని. కానీ సార్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా కూడా మా స్టూడెంట్ ఈ అమ్మాయికి ఈసారి ఖచ్చితంగా 3 జాబులు వస్తాయి అంటే నేను అనుకునేదాన్ని అనమాట. నేను ఒకటి కొట్టడానికి ఇంత ఇబ్బంది పడుతున్నానే, సార్కి నా మీద ఎట్లా నమ్మకం అని. కానీ గురువుకు మాత్రం శిష్యుల మీద ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంటుందని. HGT 90 ర్యాంక్ వచ్చింది డిస్టిక్.
సోషల్ ఎస్ఏ సోషల్ 10th ర్యాంక్, డిస్ట్రిక్ట్ 10th ర్యాంక్, ఎస్ఏ తెలుగు 102 ర్యాంక్ అన్నమాట. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఒంటెద్దు బండ్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మార్కెట్ యార్డు చైర్మన్ అజ్మత్ బి భర్త హమీద్, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో వారిని ఒంటెద్దు బండ్ల కార్మికులు సన్మానించారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి చైర్మన్ గా ఎన్నికైన అజ్మత్ బి తరపున ఆమె భర్త, టీడీపీ మైనార్టీ విభాగం నాయకుడితో పాటు మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టిని మార్కెట్ యార్డ్ ఒంటెద్దు బండ్ల సంఘం కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అజ్మత్ బి భర్త హమీద్, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఒంటెత్తు బండ్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. తమను సన్మానించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డు పనిచేసే కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కారం ఇస్తామని వారు హామీ ఇచ్చారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఒంటెద్దు బండ్ల సంఘం తరఫున యార్డు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ఈరోజు పదవులు వచ్చినందుకు వాళ్ళ సంఘం తరఫున వచ్చి సన్మానం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని కలిసినందుకు సందర్భంగా మాకు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడము, తర్వాత యార్డులోని అభివృద్ధి పనులు జరిగేటట్టు చూస్తామని, తర్వాత మాకు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి టీజీ భరత్ గారు ఒంటెద్దు బండ్ల సంఘానికి ఏదైనా సమస్య వస్తే కూడా, ఏదైనా పండగ పబ్బానికి ఏదైనా మాకు కావాలంటే కూడా తోడ్పాటును అందిస్తూ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. టీజీ భరత్ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిటీ అందరికీ కూడా వాళ్ళ ఒంటెద్దు బండ్ల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మార్కెట్ యార్డు ఒంటెద్దు బండ్ల సంఘం తరఫు నుంచి ఈరోజు మాకు వచ్చి సన్మానం చేయడం చాలా సంతోషం. మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా చైర్మన్ గారికి చెప్పి సాల్వ్ చేసుకోవాలి. అలాగే మీరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మార్కెట్ యార్డ్ లో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీరు స్వచ్ఛందంగా పని చేసుకొని స్వచ్ఛందంగా చేస్తే మార్కెట్ కమిటీకి పేరు వస్తుంది. అట్లే పాలక వర్గానికి కూడా మీరు ఏ మాత్రము తీసిపోకుండా మంచి పనులు చేసుకుంటూ ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చేసుకుంటే అందరికి బాగుంటుంది. మనకు భరతయ్య ఈ పదవి ఇచ్చినందుకు దానికి వన్నె తీసుకురావాలంటే మనమంతా కష్టపడి పనులు చేసుకుంటూ మార్కెట్ యార్డులకి ఏమి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలా బాగుంటుందని కోరుతున్నాం. ఒంటెద్దు బండ్ల సంఘానికి చాలా ధన్యవాదాలు. మీరు అందరు వచ్చి మాకు సమాధానం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ ఎద్దుల బండి వాళ్ళకి అందరికీ మా తరఫు నుంచి ఏదైనా సహకారం చేయాలంటే 100% ఫస్ట్ మేము ముందరండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము సాల్వ్ చేస్తామని మాటిస్తున్నాం. గిరిజనుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి అన్నారు. నగరంలోని గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని గిరిజన భవన్లో గిరిజన సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన వెంకటపతి సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు చంద్రప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సలహా మండలి సభ్యుడిగా ఎన్నికైన వెంకటపతిని ఘనంగా సన్మానించారు. అనంతరం ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ జిల్లాకు చెందిన వెంకటపతిని గిరిజన సంక్షేమ సలహా మండలి సభ్యులుగా నియమించడం అభినందనీయమని చెప్పారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఇందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో గిరిజనులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. గిరిజన భవన్ నందు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి గారికి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన సభ కార్యక్రమానికి పత్తికొండ శాసనసభ్యులు, యువ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారు విచ్చేసి ఈ సన్మాన సభను విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గిరిజన వర్గాలుగా ఎన్నుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అణగారిన వర్గాలు, ఎరుకుల సామాజిక వర్గము,
ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటపతి గారికి సలహా మండలి సభ్యులుగా ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అనేకమైనటువంటి సామాన్య ప్రజలకు కృతజ్ఞత తెలియజేస్తూ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. టిఎస్ఎఫ్ స్టేట్ అధ్యక్షుడు చంద్రప్ప గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారికి, వెంకటేష్ గారికి, అట్లే జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప గారికి, వీళ్ళందరికీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున నాకు ఇంత పెద్ద ఘనంగా సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో నన్ను మారుమూల ప్రాంతమైనటువంటి కొత్తపల్లి గుడిసెల నుంచి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు రికమెండ్ చేస్తే, ప్రపోజల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంక్వైరీ చేసుకొని నాకు ఈ పోస్ట్ ఇవ్వడము ఇచ్చినందుకు వాళ్ళిద్దరు కూడా బాగా రుణపడి ఉంటారని, అదేవిధంగా మా జాతి చాలా వెనుకబడి ఉన్నందున మా జాతికి కూడా ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సాధ్యమైనంత వరకు జాతికి సంబంధించిన పనులు చేకూరుస్తానని చెప్పని గవర్నమెంట్తో పెట్టి పనులు చేపిస్తానని చెప్పని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. జేఎన్ ప్రోటీన్ పౌడర్ ను వాడడం వల్ల మంచి పోషక విలువలతో ఆరోగ్యంగా ఉండవచ్చని సినీ నటుడు అంబటి అర్జున్ అన్నారు. నగరంలోని రేర్ ఫిట్నెస్ సెంటర్లో జేఎన్ ప్రోటీన్ ప్రోడక్ట్ ను ఆయన ప్రారంభించారు. కర్నూలు రేర్ ఫిట్నెస్ సెంటర్లో నటుడు అంబటి అర్జున్, ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ సందడి చేశారు. నందికొట్కూరు రోడ్డు వైపు ఉన్న రేర్ ఫిట్నెస్ కు వచ్చిన సెలబ్రిటీలు అక్కడ శిక్షణ తీసుకుంటున్న వారికి ఫిట్నెస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రేర్ ఫిట్నెస్ యజమాని రాజును వారు అభినందించారు. జేఎన్ ప్రోటీన్ పౌడర్ ను అర్జున్ మరియు వెంకట్ ప్రారంభించారు. జేఎన్ పౌడర్ అందరూ వాడొచ్చని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదని వారు తెలిపారు. కరోనా తర్వాత ఇమ్యూనిటీని తగ్గించి చిన్న విషయానికి జ్వరం వస్తోందని, అలాంటి వారు జేఎన్ పౌడర్ వాడితే ఆరోగ్యంగా బలంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ సెంటర్ రాజుని వారు అభినందించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజు అని ఆయన మన దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేసి 6 ప్యాక్ చేశారు. ఆ పరిచయంతో ఈ జిమ్కి రావడం జరిగింది. అలాగే వచ్చిన తర్వాత ఈ కర్నూలు రీజన్ దగ్గరలో ఏదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ ప్రోటీన్స్ ఏమున్నాయని రీసెర్చ్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా చూడడానికి కొంచెం లోకల్ బ్రాండ్స్ కానీ అంటే దాని జెన్యూనిటీ కనపడలేదు అని ఈయన అంటున్నారు. కాబట్టి మన బ్రాండ్ ఏదైతే ఉందో జేఎన్ జాయింట్ న్యూట్రిషన్ అనే బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కనుక ఈ బ్రాండ్ని ట్రై చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని 100% చెప్పగలం. ఎందుకు అంటే ఇది ఓన్లీ నాట్ వే ప్రోటీన్ ఒకటే కాదు, దీనిలో కొన్ని హెర్బల్ ఇన్ఫ్యూజ్డ్ వే ప్రోటీన్స్ అంటే లైక్ అశ్వగంధ, శిలజిత్, గోక్షూర, మురాంగా ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే సో పాండమిక్ తర్వాత చాలామంది ఇమ్యూనిటీ అనేది సప్రెస్ అయిపోయింది. ఇమ్యూనిటీ డిసీజ్ చాలామందికి వస్తున్నాయి. ప్రతిదానికి జ్వరం రావడం, ఫ్లూస్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ ఆయుర్వేదిక్ హెర్బ్స్ని యాడ్ చేసి చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే చాలామందికి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే డాక్టర్స్ అందరూ ఏదైనా మెడికేషన్ ఇదన్నీ అంటున్నారు. దీన్ని ఫస్ట్ ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఏంటి? ఫుడ్ అండ్ స్లీప్ కదా. సో ప్రోటీన్ అనేది కూడా నథింగ్ బట్ ఫుడ్ అండి, అంతే కదా. మనం ప్రోటీన్ తీసుకున్నా, చికెన్ తీసుకున్నా అది ప్రోటీన్ సోర్స్ని మనం కన్జ్యూమ్ చేయడం కోసం తీసుకుంటాం. కాబట్టి సో ఈ మిల్క్ డెరివేటివ్ అనేది ప్రోటీన్ సోర్సెస్గా మనం తీసుకుంటాం. దానిలో కొంచెం ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రిజల్ట్స్ రావడానికి 100% హెల్ప్ అవుతుంది. అలాగే ఇది ఈ చుట్టుపక్కల ఈ కర్నూలు డిస్టిక్లో ఎస్పెషల్లీ మన రేర్ ఫిట్నెస్లో దొరుకుద్ది. దీనిలో ఒక 5-6 ఫ్లేవర్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేట్ అండ్ ఐసోలేట్. సో ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మజిల్ బిల్డింగ్ ఒక్కటే కాదు, నార్మల్ పర్సన్కి కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి మోస్ట్ బెనిఫిషియల్. హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు కర్నూలు రావడానికి గల కారణం ఏంటంటే రేర్ ఫిట్నెస్లో జేఎన్ ప్రోటీన్ పౌడర్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. ప్లస్ రేర్ ఫిట్నెస్ ఓనర్ రాజు వెంకట్ దగ్గర 6 ప్యాక్ చేశాడు. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వాళ్ళ జర్నీ ఈ జిమ్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ ఈ జేఎన్ ఎందుకు వాడాలి అనే కనుక క్వశ్చన్ వస్తే ఇట్స్ అ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ లోకల్ మేడ్, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. సో జెన్యూనిటీలో మీకు ఏ క్వశ్చన్స్ ఉండవు. అండ్ అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, దానికి కూడా డిజైన్ చేసి పెట్టారు. సో ఫర్ యువర్ హెల్త్ అండ్ ఫర్ యువర్ ఫిట్నెస్ యూ కెన్ యూజ్ జేఎన్.
చేస్తున్నారు మీరు? ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.